హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరోజ గారు ఫోన్ చేసి ఆనందతో లహరి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా మీ ప్రొఫైల్ని చూసాము, మీ పాపది మాకు నచ్చింది, చూసుకోవడానికి వస్తాము అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పడంతో ఆనంద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలాగేనండి, అలాగే అని చెబుతూ ఉంటుంది. ఇక దానికి సంబంధించి పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. లహరిని చూసి మురిసిపోతూ ఉంటుంది. లహరికి ఈ విషయం చెప్తుంది. కానీ లహరికి పెళ్లి చేసుకోవడం అస్సలు అప్పుడే ఇష్టం ఉండదు. చాలా డల్గా ఉంటుంది. కానీ ఆనంద ఇంట్లో అందరికీ చెప్పి ఈ విషయం సంతోషపడుతూ ఉంటుంది. ఎలాగైనా శరణ్యని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ శరణ్య ఈ విడాకుల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆయన టైం ఇచ్చారు ఈ విడాకుల్లో సంతకం పెట్టమని. ఎందుకండి ఇలా చేస్తున్నారు? మనిద్దరం భార్యాభర్తలం ఇప్పుడు ఎలాగో దూరంగా ఉంటున్నాం, ఇదే శాశ్వతం చేసేస్తారా? నాకు మీరు కావాలి అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో దర్శన్ నుంచి ఫోన్ వస్తుంది. శరణ్యకి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆ విడాకుల సంతకం గురించి అడగడానికే చేశారనుకుంటాను అని చాలాసేపు లిఫ్ట్ చేయకుండా అలా ఉండిపోతుంది. కానీ దర్శన్ మళ్ళీ మళ్ళీ చేయటంతో ఇక శరణ్య వేరే ఆలోచన లేకుండా ఇక భయపడి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఏవండి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి, విడాకుల మీద సంతకం పెట్టావా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అది కాదండి, నేను మీ నుంచి విడిపోవాలని అనుకోవట్లేదండి అని చెబుతూ ఉంటుంది. అదంతా నువ్వేమీ మాట్లాడద్దు, నాకు విడాకుల మీద సంతకం పెట్టి ఇవ్వమని చెప్పాను కదా, ఇంకా ఎంతసేపు పెట్టావా అని ప్రశ్నిస్తూనే ఉంటాడు. కాదండి, ప్లీజ్ నా మాట వినండి, నాకు మీతో కలిసి జీవించాలని ఉంది, ప్లీజ్ అండి అని అడుగుతూ ఉంటుంది. మీరు లేకుండా నేను బ్రతకలేనండి అని చెబుతూ ఉంటుంది. కానీ దర్శన్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా, మర్యాదగా నీకు రేపటి దాకా నేను సమయం ఇస్తున్నాను, నువ్వు నాకు సంతకం పెట్టి ఫోన్ చేయి, అర్థమైందా అంటూ కోపడుతూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక శరణ్య బాధపడుతూ అక్కడే అలా కుప్పకూలిపోతుంది. కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో గీత వచ్చి శరణ్య బాధని చూసి బాధపడుతూ ఉంటుంది. ఏమైంది, ఏమైంది శరణ్య, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడగటంతో శరణ్య జరిగిందంతా చెప్తుంది. ఇలా ఆయన విడాకులు కాగితాలు పంపించారమ్మా, సంతకం పెట్టమని చెబుతున్నారు, కానీ నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పడంతో ఇక గీత కూడా కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. నువ్వేం బాధపడకు శరణ్య, నువ్వు విడాకుల మీద సంతకం మాత్రం ఎట్టి పరిస్థితులను పెట్టొద్దు అని చాలా గట్టిగా చెబుతూ హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు దేనికి మాత్రం ఒప్పుకోవద్దు అని వెళ్ళిపోతుంది. ఇక శరణ్య అలాగే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ విషయం గీత విశ్వనాథానికి చెబుతుంది. ఇక విశ్వనాథం కూడా బాధపడతాడు. ఏం చేయాలని ఆలోచించి ఈ విషయం ఆనందాకి చెబుదామని ఆనందాకి ఫోన్ చేస్తాడు. అమ్మ ఆనంద, నీకు ఒక విషయం చెప్పాలి, దర్శన్ విడాకులు పంపించాడు, శరణ్యకి సంతకం పెట్టమని చెబుతున్నాడు. శరణ్య చాలా బాధపడుతుందమ్మా, వాళ్ళిద్దరూ ఎవరి దారిన వాళ్ళు విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పడంతో ఆనంద ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దర్శన్ విడాకులు పంపించాడా, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది. నిజమమ్మా, దర్శన్ ఫోన్ చేస్తున్నాడు సంతకం పెట్టమని, ఇక వీళ్ళిద్దరూ విడిపోవాల్సిందేనా అని అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య, నువ్వేం బాధపడద్దు, వీళ్ళ కాపురాన్ని ఎలా నిలబెట్టాలో నేను చూసుకుంటాను అని మాట ఇస్తూ ఉంటుంది. ఇక ఆనంద ఏం చేయబోతుందో